నమస్కారం. ప్రశ్నారుడం కార్యక్రమానికి స్వాగతం. సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో మండపం ఏదైతే నవగ్రహ మండపారాధన చేస్తున్నామో దాన్ని కూడా మనం బాగా గమనిస్తే, అత్యంత జాగరూకతగా మనం గనక గమనిస్తే మన జీవితంలోని కష్టాలన్నిటినీ కూడా ఆ భగవంతుడు ఆ మండపంలో లిఖించిన సంగతి మనకు కనపడుతుంది. ఎక్కడి నుంచి మనం చూడాల్సిన అవసరం ఉంది చూస్తే, మానవుడికి అష్టదరిద్రాలు అష్టైశ్వర్యాలు ఈ రెండు ఎక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు? ఆ అష్టదరిద్రాలను అణిచే శక్తి నా దగ్గరే ఉంది, నీకు అష్టైశ్వర్యాలను ఇచ్చే శక్తి నా దగ్గరే ఉందని అష్టదల పద్మం వేశావు. చూడండి ఎంతటి లోతుగా ఉందో విషయం. ఈ తర్వాత పక్కనే ఒక చక్కగా చతురస్ర మండలం ఒకటి గీశావు గోమయంతో. చతురస్ర మండలం అంటే, ఈ చతురస్రం అంటే 4 దిక్కులు, 4 దిక్కులకి 8 వైపులు అష్టదిక్పాలకులు. అంటే ఈ పూర్తిగా ఎవరైతే ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యాద్యష్టదిక్పాలక ఊర్ధ్వపురుష అధోపురుషులు అనేటువంటి ఈ 10 దిక్కుల్లో ఏ వైపు నుంచి నీకు ఆపదొచ్చినా నిన్ను రక్షించడానికి నేను తప్ప ఇహ శరణాగతి లేదు అని స్వామివారు స్వయంగా చెప్పినటువంటి ఆ విధానాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు. ఈ వ్రతంలో నవగ్రహ మండపారాధన దగ్గర మనం చూసినట్లయితే నవవిధ భక్తి మార్గాలు, నువ్వు ఈ నవవిధ భక్తి మార్గాలకి ఆ నవగ్రహాలకి దగ్గర సంబంధం ఇప్పుడు ఈ కథలో మనకు చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో మనకు కనపడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏమేం చేస్తున్నాం? స్వామివారికి మనం అర్చనం చేస్తున్నావు, వందనం చేస్తున్నావు, దాస్యం చేస్తున్నావు, సఖ్యం చేస్తున్నావు, కీర్తనం చేస్తున్నావు, స్మరణం చేస్తున్నావు, శ్రవణం చేస్తున్నావు, నృత్య గీతాదికాలతో సహా స్వామిని 9 విధాలుగా నువ్వు అర్చిస్తున్నావు. మరి అక్కడ గ్రహాలు ఒక్కొక్క భక్తి ద్వారా ఒక్కొక్క గ్రహ బాధ పూర్తిగా పోతుంది. సకల కష్టాలుండి నవగ్రహ జపాలు చేయలేనటువంటి వారు, నవగ్రహ జపానికి మొత్తం కలిపి 1,20,000 నవగ్రహ జపం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు అతి సులభంగా 1,20,000 జపం చేయాలంటే ఎంతో ఖరీదైనటువంటి ఈ రోజుల్లో దాంట్లో ఖర్చు పెట్టే దాంట్లో 10వ భాగంతో ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే, ఇంత నిష్టగా చేస్తే ఆ గ్రహ బాధ తప్పకుండా తీరిపోవడమే కాక ఆ నవగ్రహాలన్నీ కూడా నీ యొక్క ఎటువంటి కర్మ ఉన్నా అవి తొలగిపోతాయి, నిస్సంశయంగా తొలగిపోతాయి. ఇందులో అనుమానం 100కి 100% అవసరం లేదు. కానీ ఇక్కడ చేసే విధానంలో భక్తి లోపం ఉండకూడదు, చేసే పనిలో లోపం ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మధ్యలో ఉన్నటువంటి గ్రహం సూర్యగ్రహం, సూర్యుడికి అటువైపు ఇటువైపు ఎవరున్నారు? ఒకవైపు అగ్ని, ఒకవైపు రుద్రుడు. ఆ సూర్యుడిని దోషాన్ని చల్లార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి చంద్రుడి పక్కన ఎవరున్నారు? సూర్యుడు తండ్రి అయితే చంద్రుడు తల్లి. అక్కడ అటువైపు ఇటువైపు ఉన్నది ఎవరండి? చూస్తే మనం చక్కగా గమనిస్తే ఒకవైపు నీరు, అంటే అగ్నిని చల్లార్పగలిగిన శక్తి నీటికి ఉంది. మరి ఇంకొక వైపు చూస్తే ఆ అగ్నిని చల్లార్చిన నీరు కాకుండా ఈ శివుణ్ణి చల్లార్చగలిగినటువంటి శక్తి ఎవరు? గౌరీదేవి. ఆ చంద్రుడి పక్కన ఉంది. అంటే తల్లి వల్ల తండ్రి శాంతింపబడుతున్నాడని పరమసత్యాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ముందుగా మండపంలో బియ్యం పోసాం. ఈ బియ్యం ఏమిటండి? మన జీవనం అనేటువంటి బియ్యాన్ని పోసాం. తినే బియ్యం ప్రతి మెతుకు మీద మన పేరు రాస్తారు కాబట్టి నామకరణం అప్పుడు మన పేరు రాశాం. ఇప్పుడు గ్రహాలు మీద అక్కడ మండపంలో రాస్తున్నాం. మధ్యే వర్తులాకారమండలమాదిత్యాయ ఆగ్నేయగం సమచతురస్రగం సోమాయ దక్షిణే త్రికోణాకారం అంగారకాయ ఐశాన్యాం బాణాకారం బుధాయ ఉత్తరే దీర్ఘచతురస్రగం బృహస్పతే ప్రాక్ పంచకోణకం శుక్రాయ పశ్చిమే ధనురాకారకం శనైశ్చరాయ వాయువు నైరుత్యాం శూర్పాకారంచ రాహవే వాయువ్యం ధ్వజాకారంచ కేతవే అని మండపారాధన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది అయ్యవార్లు ఈ విధంగా చేయిస్తున్నారు? ముందు నేను అయ్యవార్లను అడుగుతున్నా, మిమ్మల్ని కంటే ముందు. చేయించాల్సినటువంటి బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పురోహితుడు, పౌరాణికుడు 2 బాధ్యతలు నిర్వర్తించేటువంటి ఆ బ్రాహ్మణ మీద ఉంటుంది. ఆ బ్రాహ్మడు ఎంతమంది మీకు ఈ విధంగా చేస్తున్నారు? ఆ బ్రాహ్మడు ముందు తెలుసుకోవాలి. అలా ఎవరు చేస్తున్నారో అలా చేసినట్టయితే తప్పకుండా ఈ వ్రతం వల్ల మీకు ఫస్ట్ అక్కడే మార్కులు వస్తాయి. ఇక లాస్ట్కు అంటే మిగతా గ్రహాలన్నింటినీ కూడా మనం కథల్లో ముచ్చరించుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆఖరి గ్రహాలు ఏవైతే మనకు రాహుకేతువులు ఉన్నారో అక్కడ భగవంతుడు మన కర్మను ఎలా కడిగేస్తున్నాడో చెప్తాను చూడండి. రాహుగ్రహానికి దక్షిణం వైపున గోవు ఉంటుంది, ఉత్తరం వైపున సర్పం ఉంటుంది.
కేతుగ్రహానికి దక్షిణం వైపున చిత్రగుప్తుడు అనేటువంటి యమధర్మరాజు యొక్క బంటు అయినటువంటి మన పాపాలను లెక్కించేటువంటి ఆయన ఉంటాడు. ఆ వైపున ఉత్తరం వైపున బ్రాహ్మణుడు ఉంటాడు. చూడండి, ఇప్పుడు మన వేదం ఏం చెప్తుందంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య స్వం భవతు అన్నది. అంటే 4 సాగరాల పర్యంతంగా గోవు బ్రాహ్మడు సుఖంగా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పింది. అంటే బ్రాహ్మడు ఏడవకూడదు, గోవు ఏడవకూడదు అని చెప్పింది. ఈరోజు జరుగుతున్నదంతా బ్రాహ్మణుల్ని ఏడిపించే పని, గోవుల్ని ఏడిపించే పని జరుగుతుంది. మీకు తెలుసో లేదో నాకు తెలిసినంతవరకు జరుగుతున్నదంతా అదే. బ్రాహ్మడు అంటే నేను ప్రత్యేకంగా బ్రాహ్మణాభిమానంతో చెప్పడం కాదు, బ్రాహ్మణ ధర్మం నమ్మినటువంటి వారి మీద చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా దీన్ని మీరు ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇప్పుడు పాపం అంటే నీకు కాలం అనేటువంటి ఆపద సర్పం రూపంలో రాహువు దగ్గర ఉంది. నువ్వు చేసిన పాపాన్ని లెక్కేసేటువంటి చిత్రగుప్తుడు ఈ వైపు ఉన్నాడు. ఈ పాపాన్ని, ఆ కాలం, నీకు వ్యతిరేకమైనటువంటి కాలాన్ని రెండింటినీ మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఈ చిత్రగుప్తుడు రాసినటువంటి పాపాన్ని తొలగించే శక్తి ఆ బ్రాహ్మణ దగ్గర ఉంది. మంత్రపూర్వకంగా ఈ కాలం అనేటువంటి ఈ దోషాన్ని తొలగించగలిగిన శక్తి ఆ గోవు దగ్గర ఉంది. ఈ గోవు ఆ బ్రాహ్మడికి 2 పూజ చేస్తే నువ్వు ఏ పూజ చేయకపోయినా సకంగా లోకం బాగుంటుంది అంటుంది. అంటే బ్రాహ్మణుడికి నువ్వు నిత్యం బ్రాహ్మడికి ఒక నమస్కారం పెట్టి నీకు కలిగినటువంటి ఏదో పత్రమో ఫలమో పుష్పమో ఇచ్చినందువల్ల నీ కష్టం తప్పకుండా మా ఊర్లో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నాకు తెలిసి జీవితంలో కష్టం అన్నది ఎరగకుండా తను బతికినంత కాలం ఆనందంగా బతికి చనిపోయినటువంటి ఒక వైశ్యుడిని చూశాను. వైశ్య కులానికి రత్నం ఆయన. ఏ కార్యక్రమం ఎటు ఉన్నా లేకపోయినా, ఏ పని ఉన్నా లేకపోయినా, ఏదో ఒక సందర్భం పెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఒకే బ్రాహ్మడిని కాదు, ఏ బ్రాహ్మడు కనపడితే ఆ బ్రాహ్మడి చేతిలో ఏదో పెట్టి, అట్లాగే ఒక గోవుకు ఒక అరటిపండు పెట్టి, తన బ్రతికినంతకాలం అలా పెట్టి తన బిడ్డల భవిష్యత్తుని, సమస్త భవిష్యత్తుని ఆనందంగా ఉంచి, వారికి అన్ని రకాలుగా ఆనందంగా ఉంచి, ఆనందంగా కాలాన్ని వెళ్ళబుచ్చి చక్కగా చనిపోయినటువంటి వాడు. ఆఖరణ చావు కూడా ఎలా వచ్చిందంటే, చూడండి, భగవంతుడు ఎక్కడ లేడండి, మనం గమనిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఒక హరికథా కాలక్షేపానికి వెళ్ళి చక్కగా హరికథ వింటూ స్తంభానికి ఆనుకున్నాడు, విష్ణు పదంలోకి వెళ్ళిపోయాడు. మరి ఇంకేం కావాలండి మానవ జీవితానికి? బిడ్డలు చక్కగా ఉన్నారు, ఆయనకు ఆనందంగా జరిగిపోయింది. మరి నమ్మి చేస్తే ఇటువంటివి ఎన్నో ఉంటాయి. ఈ మండపారాధనకి మన మానవ జీవితానికి ఉన్నటువంటి అత్యంత గొప్ప సంబంధాన్ని ఆ మండపంలో మొత్తం కూడా వర్ణించారు పెద్దలు. పుత్రకారకుడైన గురువు, బేహదేవకారకుడైన బుద్ధికారకుడైన బుధుడు, అట్లాగే భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్యం ఇచ్చేటువంటి శుక్రుడు, ప్రాణబాధలు, నీకు అకారమైనటువంటి మృత్యు బాధలు వచ్చేటువంటి అవి తప్పించేటువంటి శనీశ్వరుడు. ఇన్ని గ్రహాలతో మానవ జీవితాన్ని ముడిపెట్టి చేసేదే సత్యనారాయణ వ్రతం. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇంత చేసినా మీరు ఈ కథలో చెప్పిన ప్రకారము ఈ వ్రతాన్ని గోధూళికా లగ్నం అని చెప్పబడేటువంటి సాయంత్రం కాలం ఏదైతే 5:40 నుంచి మొదలయ్యి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలముననే మీరు ఈ వ్రతం చెయ్యాలి. అట్లా కాకుండా మీరు ఇంత నియమాలు చేసి పగలు చేసుకుంటామంటే ఈ వ్రతం ప్రభావం ఇవ్వజాలదు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.